ప్రకాష్ రాజు ముందు నుంచి ఆయన రాజకీయాలు బీజేపీ ఎన్డీఏకు వ్యతిరేకత అవి తెలిసిన విషయాలే. రెండోది ఆయన మోరార్లెస్ కేసీఆర్ను కూడా కలిసారు, మహబూబ్నగర్లో ఎక్కడో ఉంటున్నారు. ఇదంతా ఆయన నిన్న ఒక ట్వీట్ పెట్టారు, రండి దొర తప్పకుండా రండి, కానీ ఉత్తినే వస్తున్నారా ఎవరితోనో పొత్తు పెట్టుకొని వస్తున్నారా చెప్పి రండి అన్నారు. రండి దొర అంటాం తెలంగాణ దీంట్లో ఒకటి కావచ్చు. రెండవది ఇందాక మనం మాట్లాడిన దాంట్లో దీనికి సమాధానం ఉంది, రామచంద్రరావు ఇంకోటి ఇదంతా. సరే బీజేపీతో కలిసి వస్తున్నారు పవన్ కళ్యాణ్, అలాగే సిపిఎం జాన్ వెస్లీ కూడా ఈరోజు తీవ్ర ప్రకటన చేశాడు, కమ్యూనిస్టులను ఎందుకు మీరు అంటున్నారు, మా మీద ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మీరు కలిసి వస్తున్నారా, దాంట్లో నిజానికి అంత కొంచెము వ్యంగ్యం ఉందేమో కానీ అవమానం ఏం లేదు. కానీ దాని మీద వెంటనే పవనేశ్వరుణ్ణే పరమేశ్వరుడుగా భావించే బండ్ల గణేష్ ఆయన కొంచెం శృతి మించిన, అంటే మళ్ళీ బ్యాక్ టు ది నీకెందుకురా అని ఎవరిని అంటున్నాడు ప్రకాష్ రాజును. ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వెవడివి, తమిళోడివా తెలుగోడివా కన్నడోడివా, ఏ ఊరు నీది, నీ కథ ఏంటి, ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా, ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయంలో వచ్చినా నువ్వే, నీ బతుక్కు పని లేకపోతే పని చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు, ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి. ఇది ఫస్ట్ది. తర్వాత ఇంకో పెద్దది పెట్టాడు, ఇది చెప్పాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. ఇప్పుడు ప్రకాష్ రాజు మాటలు రాజకీయమైనవి, ఆయన రాజకీయ వైఖరి అందరికీ తెలుసు. అయినా పవన్ కళ్యాణ్ ఆయనే పెట్టుకొని సినిమాలు చేసిన సంగతి కూడా తెలుసు. నువ్వేమన్నా హీరోలా ఫీల్ అవుతున్నావు అంటే ప్రకాష్ రాజు హీరోగా ఫీల్ అయ్యే అవకాశం ఏం లేదు. విలన్ పాత్రలు, తండ్రి పాత్రలు మాత్రమే ఆయన వేస్తారు. బండ్ల గణేష్ అరే బొరే నువ్వెక్కడి వాడివి, నువ్వు కన్నడి, అది వద్దనే కదా పవన్ కళ్యాణ్ చెప్పింది. అంతర్భాగం తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం లేదా ఆంధ్రప్రదేశ్ అంతర్భాగం అని చెప్తుంటే నువ్వు తెలుగువాడివా కన్నడోడివా ఇంకొకటివాడివా అయితే ఇప్పుడు మిమ్మల్ని అడగరు ఆ ప్రశ్న. మీరు ఉదాహరణకు బండ్ల గణేష్ గారు రేవంత్ రెడ్డిని చాలా సమర్థిస్తూ ఆ రోజు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు మేము టీవీ స్టూడియోలో కూర్చున్నాం. మీరు రేవంత్ తరఫున ఉన్నారా, బొత్స సత్యనారాయణ గారి తరఫున ఉన్నారా, పవన్ కళ్యాణ్ గారి తరఫున ఉన్నారా, ఆంధ్రప్రదేశ్ తరఫున ఉన్నారా, తెలంగాణ తరఫున ఉన్నారా, కాంగ్రెస్ లో ఉన్నారా అని అడగలేదా మిమ్మల్ని? ఎందుకు అసలు ఇవన్నీ రాజకీయంగా ఆయన అడిగారు. రాజకీయంగా ఉంటే చెప్పండి, నీ బతుకు నువ్వు బతుకుతారా బతకలేరా సార్? ఈ ద్వేషం మంచిది కదా సార్. ఒకవైపున అందరూ ద్వేషం వద్దు, వివాదాలు వద్దు, ఉద్రేకాలు వద్దు అని చెప్తూనే ఎవరో ఒక మాట అన్నారని దాన్ని ఆధారం చేసుకుని బండ్ల గణేష్ మొన్న కూడా మీకు చెప్తున్నాను, నేను ఒక పెళ్లిలో కలిసినప్పుడు ఎలా జరిగింది ఏంటని చూడ. ఈ ప్రకాష్ రాజ్ అంటేనే ఉలిక్కి పడే ఒక లక్షణం. అది బీజేపీ ఆర్ఎస్ఎస్లకు ఉండొచ్చు కానీ బండ్ల గణేష్కి అంతే. ఇప్పుడు ఆ ప్రశ్నకి ఆయన ఏం చెప్తారు, నేను అడిగే ప్రశ్నలు చాలా మంది వేస్తుంటారు. బండ్ల గణేష్ ఏమి వ్యక్తిగత వివాదం కోసం నేను చెప్పట్లేదు, సందేహాలు కలుగుతాయి కదా. మీరే పవన్తో ఉంటారు, మీరే రేవంత్తో ఉంటారు, మీరే ఇంకొకరితో ఉంటారు, మీరు చంద్రబాబు కోసం అక్కడి నుంచి ఇక్కడి వరకు యాత్ర చేస్తారు. వీటి మధ్య రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఏమైనా పొందుకు చేయొచ్చు, మీరు అందరితో మీరు కలిసి ఉండొచ్చు. కానీ అందరూ మీలాగే ఉండాలనే ఉంది. ప్రకాష్ రాజు ఒక రాజకీయ విధానం ఆయన ఎంచుకున్నాడు. మీరు అందరితో కలిసి అన్ని రాజకీయాల్లో కూడా కలిసి ఉండాలని మీరు అనుకున్నారు. దాన్ని నేనేం పేరు పెట్టను. దాన్ని ఏ వాదం అంటారు, ఏ విధమైన వ్యూహం అంటారు, అది ఎవరి ఇది వాళ్ళది. కానీ ఇది ఒరే తరే అనాల్సినంత అవసరం ఇక్కడ లేదు. ఏ సంస్కారం అయితే కావాలి, ఏ సంయమనం అయితే కావాలి, ఏ సమైక్యత అయితే కావాలని పవన్ కళ్యాణ్ చెప్తున్నారో ఖచ్చితంగా బండ్ల గణేష్ మాటల్లో అదే లోపిస్తుంది. ఆయన నిజంగా ఇంకా కాంగ్రెస్ లో ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే అప్పుడు పోటీ చేస్తానని కూడా పాదయాత్ర కూడా చేశారు కదా, పాదయాత్ర కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కొంచెం అటు ఇటు ఆ సృష్టిలో ఇది కూడా ఒక దీనిలాగా కనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. ఇతరుల గురించి తీర్పులు ఇవ్వడం కంటే ముందు చూడండి, నువ్వు గురించి నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు, నీకు నువ్వే గొప్ప మేధావిని గొప్ప వీరుడిని అని సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు. ప్రజలు ఇచ్చే తీర్పే అసలైన సర్టిఫికేట్ వగైరా వగైరా. నీ చరిత్ర ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ నైతిక హక్కు ఏంటి అని ప్రశ్నించుకో. ఈ ప్రశ్నలు అందరూ వేసుకోవాల్సిందే కదా, ఒకరేముంది అందరూ వేసుకోవాల్సిందే కదా. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరెవరి ఆత్మలు ఏం చెప్పాయి, ఎవరెవరి ఇదేం వాళ్ళు చూసుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రకారం కొన్ని హక్కులు
కొన్ని ఇవి ఉంటే ప్రశ్నలు వేశారు, ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు. రామచంద్రరావు గారు జవాబు చెప్పారు, ఉదాహరణకు మా అధిష్టానం నిర్ణయిస్తుందని. పవన్ కళ్యాణ్ గారు జవాబు చెప్పారు, నాకు తెలియదు, బీజేపీ వస్తుందో రాదో నాకు తెలియదు, తెలుగుదేశం సంగతి నాకు తెలియదు, నా సంగతి నేను చెప్తున్నాను అన్నారు. పవన్ కళ్యాణ్కి రానంత కోపం ఈయనకి ఎందుకు వస్తుందో, ఆయన వెళ్ళి అమరావతికి వెళ్ళి పాపం బ్యాలెన్స్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే ఈయన తన ట్వీట్లతో హీట్ ఎందుకు పెంచుతున్నారో అర్థం కాదు. కానీ ఈ ఉద్రేకాలు పెంచడం మటుకు మంచిది కాదండి. చాలామంది చాలా ప్రశ్నలకు జవాబు చెప్పలేరు. ఎందుకంటే బండ్ల గణేష్ స్వయంగా లైన్లోకి వచ్చి చెప్పిన రోజులు ఉన్నాయి. ఆయన ఇంత భారీ సినిమాలు ఇన్ని ఎలా తీస్తున్నారు, ఎవరెవరితో ఇట్లా చాలా కథలు, ఇవన్నీ బహిరంగమైనవే నేను చెప్పేది, ఏవి సోర్సులు సీక్రెట్లు కాదు. కాబట్టి ప్రజా జీవితంలో సినిమా రంగమైన రాజకీయ రంగమైన చాలా ప్రశ్నలు ఉంటాయి. అభ్యంతరాలు చెప్పొచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ పెంచుకోవటము ఏదో అవతల వాళ్ళను ఎక్కువగా చేసేస్తే అయిపోతుంది అనుకోవడం అది పొరపాటు. అది వద్దనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటే